అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ కొబ్బరి పాలతో చికెన్ పులావ్ చేస్తున్నాను. ఈ రెసిపీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా వీటికి ఏమేం కావాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిరపకాయలు, మీ ఘాటును బట్టి మీరు తీసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని నిలువుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 టమాటాలు, వాటిని కూడా అలానే కట్ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర. ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి కొబ్బరి పాలు కాబట్టి చిక్కటి కొబ్బరి పాలని తీసుకున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక డేక్ష పెట్టుకోవాలి. అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనకి అనాస పువ్వు ఉంటుంది. ఆ అనాస పువ్వుని అందులో ఒక 2-3 అనాస పువ్వుల్ని వేసుకోండి. ఇలా అవి వేయటం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక స్పూన్ అనేది సాజీరా. ఇందులో నేను ఎక్కువగా మసాలాలు అనేది వాడటం లేదు. మీకు కావాలంటే చెక్క, లవంగ, ఇలాచి ఇలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొబ్బరి రైస్ కాబట్టి ఓన్లీ కొబ్బరి పాలు రుచే మనకు తెలియాలి కాబట్టి మసాలాలు అనేది నేను ఎక్కువ వేయటం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి. అందులోనే కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు వీటన్నిటిని కూడా వేసుకొని ఒక స్పూన్ అనేది టమాటాలు మగ్గటం కోసం సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, అలా సాల్ట్ వేసి మనకి వేయించటం వలన టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులోనే జీడిపప్పును కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ మసాలాలు కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేగిపోయాయి. నేను ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఈ మసాలాలలో వేసుకున్నాను. ఈ చికెన్ ముక్కలకి మసాలాలు కూడా మంచిగా పట్టేంత వరకు అడుగంటకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ తిప్పుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్లో అనేది వాటర్ పోయకుండానే కర్రీ వండేస్తాను. చుక్క కూడా వాటర్ పోయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ముక్క అనేది ఉడికిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు అనేది కారం వాడుతున్నాను. మీ ఘాటును బట్టి మీరు కారం అనేది వేసుకోండి. చూడండి, ఈ మసాలాలు చికెన్కి మంచిగా ఈ కారం అనేది పచ్చి వాసన అంత పోయేంత వరకు చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకొంచెం అనేది సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు వేసుకునేటప్పుడు కూడా సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చూడండి, ఇంకొక 2 నిమిషాలు అనేది ఇలా చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఎలాంటి నీళ్లు పోయకుండా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మనము వాటర్ వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, మసాలాలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో బియ్యం వేసుకుంటాను. ముందుగానే నేను బియ్యాన్ని ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానపెట్టుకున్నాను. ఒక పావు గంట ముందు నానపెట్టేసుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా ఈ చికెన్ ముక్కల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా చికెన్ ముక్కల్లో వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బియ్యం అనేది ముందుగా నానపెట్టాను కాబట్టి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. గంటి ఎక్కువగా పెట్టి తిప్పకుండా ఇలా
మసాలాలు, చికెన్ ముక్కలు, ఈ రైస్ మొత్తము మంచిగా ఇలా కలిపేసుకోవాలి నిదానంగా. ఇప్పుడు నేను ఇందులో ఎసురు అనేది పోస్తున్నాను. ఈ చెంబుతో నేను ఒక చెంబుడు అనేది బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు అనేవి అదే చెంబుతో కొలత పెట్టేసుకున్నాను. చూడండి, ఒక చెంబు బియ్యంకి ఒక చెంబుడు నర కొబ్బరి పాలని పోసుకోండి. ఒక చెంబుడు ఒకటికి ఒకటిన్నర చొప్పున పాలు అనేది తీసుకోండి. చూడండి, ఇక్కడ పాలు పోసేసుకొని ఇప్పుడు రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నాను. చక్కగా దీన్ని నిదానంగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ రైస్కి పట్టే వరకు చక్కగా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి. ఎసరు అనేది మరగాలి. మనకి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎసరు అనేది మంచిగా మరిగింది కదా. ఇప్పుడు ఇంకొకసారి అనేది నిదానంగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అనేది ఒక 5 నుంచి 10 నిమిషాలు దమ్ పెట్టేసేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరి పులావ్ చాలా బాగుంటుంది. యమ్మీగా. దీనికి ఎలాంటి గ్రేవీస్ కూడా అవసరం లేదు. పెరుగు చట్నీతో హ్యాపీగా తినేసేయచ్చు. ఎంత బాగా ఉడికిందో చూసారా, పొడిలాడుతూ. చికెన్ ముక్క మనకి ఉడుకుతుందో లేదా అని డౌట్ అస్సలు వద్దు. చూడండి ఎంత బాగా పొడిగా ఉడికిందో. చాలా మెత్తగా చికెన్ ముక్క కూడా ఉడికిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.